పరమమైనటువంటి యొక్క పరమాత్మ తత్వమునే మన హృదయమునందు ప్రతిష్ఠింప చేసుకోవాలి. We should install spirituality in our hearts. ఇది చేసుకునేటువంటి విషయం కాదు. It's not the one that ఒకరు అందించేటువంటి ప్రజెంట్ కాదు. it cannot be gifted. ఒక కంపెనీ సప్లై చేసేటువంటి పదార్థం కాదు. It's not supplied by any company. తన యందే ఉంటున్నది. It lies in you. సర్వతః ప్రాణిపాదం, తన యందే ప్రతిష్ఠ అయి ఉంటుండాలి. It's installed in you. కానీ దానిని సరైన రీతిలో మనం వినియోగించుకోవటం లేదు. But you are not making proper use. ఈ తత్వమును గుర్తించినటువంటి వ్యక్తులకు ఎట్టి భేదమును లేక ఎంత దూరమును కూడా విచారించక అనేక విధమైనటువంటి యొక్క ఆనందమును గృహలో కోరి పరిస్థితులకు ప్రభావమునకు గురికాక వెంటాడుతూ ఉంటారు. Those such feelings will not observe any kind of distances. They will be blissful all the time, not disturbed by circumstances. ప్రయోజనం లేదు. It's not enough if you're here. దాని యొక్క మాధుర్యమును గుర్తించడానికి ప్రయత్నించాలి. You should make an effort to enjoy the sweetness. కమలం పైననే ఉంటుంటాది కప్ప. The frog is present on the fruit. కానీ ఆ కమలమునందు ఉన్నటువంటి మకరందమును కప్ప కోలలేదు. But the frog cannot experience the nectar contained in the flower. దూరం నుంచి వచ్చి ఆ యొక్క తుమ్మెదలు ఆ మకరందాన్ని త్రాగిపోతుంటారు. But honeybees come from far off places and enjoy the nectar in a flower. కనుకనే మానవత్వంలో అట్టి పవిత్రమైనటువంటి ఒక దివ్యత్వము ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. Therefore we should make an attempt to understand the sacredness is present in human life. గడిచిపోతుండాలి. ప్రచండ మారుతం వలె కాలం అతి వేగంగా గడిచిపోతుండాలి. The time is passing by like a whirlwind. ఆయు ప్రమాణం అనేటువంటిది మంచుగడ్డ వలె క్షణ క్షణమును కూడాను కరిగిపోతుండాలి. Life span is melting like an ice. కానీ మానవుడు కర్తవ్యాన్ని గుర్తించక మునిపే కన్ను మూస్తున్నాడు. But man is bringing his life to a close without recognizing his మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము. What is the main responsibility of man? Duty of man. No. కనుకనే వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్? What is the purpose of life? ఈ యొక్క మన జీవితం యొక్క పర్పస్ ను మనం గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు. We are not making an effort to realize the purpose of life. నాకు ధనం కావాలి, I want money, నాకు ఉద్యోగం కావాలి, I want job, నాకు సుఖం కావాలి, I want happiness, ఆనందం కావాలి. I want... ఎక్కడి నుంచి వస్తుంది? Where from you get them? దైవానుగ్రహం అనేటువంటి దానికి దూరమైపోయి ఈ విధమైనటువంటి పాంచభౌతికమైనటువంటి శరీరమును పోషించుకునే నిమిత్తమై సర్వ సుఖమును కావాలని ఆశిస్తున్నాము. You are far off from God's grace, and to keep this body, sustain this body, ఇలాంటి లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి సుఖములు ఉండినప్పటికీ అది సుఖములు కానే కాదు. Is no comfort, there is no happiness so long it is worldly and physical. త్యాగరాజు కూడా చెప్పాడు. This said by Tyagaraja. ఇది చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా? Is it wealth that confers you happiness, or the proximity? భగవత్ అనుగ్రహానికే పాత్రులైతే ఈ నిధి ఎంత మాత్రం మనకు? If you are recipient of God's grace, what do you care for money? కనుకనే మొట్టమొదట సన్నిధిని మనం కోరడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. Therefore we should make an effort to earn this proximity to the divine. ఈ లౌకిక సుఖములు కాదు. The worldly happiness is no happiness. కనుకనే నీవు ఇవ్వవలసింది భగవంతుడికి ఏమిటి? So what is to be offered to God? ఏదో పత్రమో పుష్పమో ఫలం అనుకుంటాము. You think it's a leaf or a flower or a ఫలాలు fruit? లేకపోలేదు. It's not that. భగవంతుడికి పుష్పాలు లేకపోలేదు. God has flowers. భగవంతుడు కోరేది ఏమీ లేదు. Nothing God wants. మీరు కూడా భగవంతుని కాండి అని కోరుతుంటాడు. God wants that you should be God. బ్రహ్మైవ భవతి, మీరు కూడా బ్రహ్మస్వరూపులు కాండి అంటాడు.